హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు ఒక అకేషన్ కోసం తమ్ముడు వాళ్ళ ఇంటికి చాలా ఎర్లీగా వచ్చేసాం. ఈరోజు అకేషన్ వచ్చేసరికి మా తమ్ముడు వాళ్ళు షామీర్పేటలోని కట్టమైసమ్మ టెంపుల్‌లో మొక్కు తీర్చుకుంటున్నారు. దానికోసం అయితే మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. అందుకే మేము కూడా వాళ్ళతో స్టార్ట్ అయ్యాం. నేను ఈ వీడియోని ఒక రోజు లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా సండే రోజు కాబట్టి అక్కడ క్రౌడ్ ఉంటదని మేము ఎర్లీగానే స్టార్ట్ అయ్యాం. మేమంతా మొక్కు తీర్చుకోవాలని జెప్పి ఎవరం ఏం తినలేదు. ఫాస్టింగ్‌లో ఉన్నాం. మేము ఫాస్టింగ్‌లో ఉండేసరికి మా పిల్లలు కూడా ఏం తినకుండా అట్లా మాతో వచ్చేసారు. మేమంతా ఒక వెహికల్‌లో వస్తుంటే, మా బాలాజీ ఇంకా మా నాన్న స్పెషల్ గెస్ట్‌ని తీసుకొని వేరే వెహికల్‌లో వస్తున్నారు. ఇంకా తెలంగాణ, ఆంధ్రాలో షామీర్పేట కట్టమైసమ్మ అంటే చాలా ఫేమస్. తెలియని వాళ్ళైతే ఎవరూ ఉండరు. ఇక్కడ మనం ఏం కోరినా నెరవేరుతుందని మాత్రం నమ్మకం బాగా ఉంటది. మాకైతే సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలానే ఉంది. ఫైనల్‌గా మేమెళ్ళాల్సిన ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాం. ఇంతలో మా నాన్న, బాలాజీ కూడా ఇక్కడికొచ్చేసారు. మేము 3 ఇయర్స్ బ్యాక్ తెలిసిన వాళ్ళు దావత్ ఉందని జెప్పి ఇక్కడ ఫస్ట్ టైమ్ వచ్చాం. అప్పుడు మమ్మీ ఒక కోరిక కోరుకున్నారు. ఆ కోరికైతే 1 ఇయర్‌లోనే తీరింది. కానీ మమ్మీ వాళ్ళు మొక్కు తీర్చుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది. మేమైతే ఇక్కడికి రావడం ఇది ఫోర్త్ టైము. బేసిక్‌గా అయితే ఇక్కడ ఎవరన్నా మొక్కు తీర్చుకుంటే వాళ్ళు ఇక్కడే దావత్ ప్లాన్ చేసుకుంటారు. అంటే రిలేటివ్స్ అందరిని ఇన్వైట్ చేసుకొని లంచ్ ప్రొవైడ్ చేస్తారు. బట్ మాకొచ్చేసరికి ఇది ఫస్ట్ టైమ్ కాబట్టి మేము ఇక్కడంతా ప్లాన్ చేసుకోకుండా తమ్ముడేం చేశాడంటే ఇంకా నైట్ ఇంటి దగ్గర డిన్నర్ అరేంజ్‌మెంట్స్ చేసి రిలేటివ్స్ అందరిని అక్కడికి ఇన్వైట్ చేశాడు. మేము రాగానే మా ఫార్మాలిటీ ప్రకారం ప్రసాదం ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాము. బేసిక్‌గా మేము ఏ శుభకార్యం చేసినా స్వీట్ పొంగల్‌తోనే స్టార్ట్ చేస్తాం. కానీ ఇక్కడ చాలా వరకి బోనాలు చేస్తారు గదా! కానీ మాకు బోనం అనేది ఆచారం లేదు కాబట్టి, ఇంకా మా పద్ధతి ఫాలో అయ్యాం. ఇక్కడ టెంపుల్‌కి సంబంధించి చాలా షెడ్స్ ఉన్నాయి. కానీ సండే కదా! అందుకే షెడ్స్ ఫుల్‌గా ఉన్నాయి అని జెప్పి మేమింక పక్కన ప్లాన్ జేసుకున్నాం. మాలాంటి వాళ్ళైతే ఇక్కడ చాలానే ఉన్నారు. వాళ్ళంతా ఇక్కడ టెంట్స్ వేసుకొని ఇంకా ఇక్కడ సెట్ చేసుకున్నారు దావత్ కోసం. ఇంకా మమ్మీ అయితే ఇక్కడ అంతా ప్రసాదం ప్రిపేర్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఇంకా మమ్మీ, స్వాతి ప్రసాదం అయితే త్వరగానే ప్రిపేర్ చేశారు. ఇంకా మేము మొక్కు తీర్చుకోవడం కోసం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఎర్లీ మార్నింగే కాబట్టి అంత చల్లగానే ఉంది. కానీ రాను రాను ఇంకా బానుడు బగబగ మామూలుగా లేదు. టెంపరేచర్ అయితే బాగా పెరిగిపోయింది. చూసారు గదా! మాలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతో మందున్నారు. పాపం వాళ్ళు కూడా మాలాగే ఇట్లా షెడ్స్ దొరక్క ఇంకా బయట టెంట్లు వేసుకొని ప్లాన్ చేసుకున్నారంతా. మా మమ్మీ, స్వాతి ప్రసాదం చేసే హడావిడిలో ఉంటే, నేను నా వీడియో పనిలో ఉంటే, మా పిల్లలు చేసే హంగామా అంతా ఇంత గాదు. పాపం మా మేకపోతుని నుంచోనీరు, కూర్చోనీరు. దాన్ని ఇసిగిచ్చి పారేస్తాను. మమ్మీ దీనికో ఫోటో ది మమ్మీ అని చెప్పి దాన్ని నా వైపు తిప్పి ఒక ఫోటో తీసేసాడు. ఫైనల్‌గా ప్రసాదం రెడీ అయిపోయింది. ఇంక దర్శనానికే కదా! ఇంకా రండ్రా బాబు దర్శనానికి వెళ్దామంటే, మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పి ఇంకా ఫోటోస్, వీడియోస్‌తో దాన్ని మామూలు తిప్పలు పెట్టలేదు. వీళ్ళు ఎంత అల్లరి చేసినా గానీ మా నాన్నకి కోపమే రాదు. పోనీలే అమ్మ చిన్నపిల్లలుగా అంటారు. ఇంకా వీళ్ళిద్దరితో పాటు ఇంకా దేవాంష్ కూడా బాగానే అల్లరి చేస్తాడు. అందరూ అల్లరి పిల్లలే. వీళ్ళు ముగ్గురు ఒక చోట చేరారంటే ఇల్లంతా రచ్చ రచ్చే. ఇల్లే కాదు ఈవెన్ ఎక్కడుంటే అక్కడ గోలగోలే. చాలా వరకైతే ఇక్కడ టెంపుల్‌కి ట్యూస్‌డే, ఫ్రైడే వస్తారంట. ఎవరైనా వడిబియ్యం పోసేవాళ్ళు. ఇంకా ట్యూస్‌డే, ఫ్రైడే బాగా రష్‌గా ఉంటది. ఇంకా సండే ఇట్లానే మొక్కులు తీర్చుకునే వాళ్ళంతా సండే వస్తారు. ఇంకా మేమైతే ఇంకా ఆషాఢ మాసం స్టార్ట్ అయితే ఇంకా బోనాలు స్టార్ట్ చేస్తారు. బోనాలు స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడైతే బాగా సందడి ఉంటదంట. చాలా క్రౌడ్ ఉంటది. అంత క్రౌడ్‌లో ఎలా మేనేజ్ చేస్తాంలే అని చెప్పి మేమింకా ముందే ప్లాన్ చేసుకొని ఈ వీక్ అయితే వచ్చేసాం. ఇంకా టైం పెరిగేసరికి క్రౌడ్ కూడా బానే పెరుగుతుంది. చాలా వరకి బోనాలు తీసుకొని మొక్కులు చెల్లించుకోవడానికి లోపలికొచ్చేసారు.
సో, బోనం లేని మాలాంటోళ్ళు ఇక్కడ చాలామందే ఉన్నారు. సో, వాళ్ళందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకోవడానికొచ్చారు. ఇంకా బాలాజీ, నాన్న ఇద్దరు అయితే మేకను పట్టుకొని మొక్కు చెల్లించేంత వరకు బయటే వెయిట్ చేశారు. మేమైతే ఇంకా ఇక్కడ కంప్లీట్ చేసుకొని లోపల దర్శనానికైతే స్టార్ట్ అవుతున్నాం. ఇంకా సండే అయ్యేసరికి ఎవరికి వాళ్ళు మొక్కులు తీర్చుకోవడానికైతే వచ్చేసారు. చూసారు కదా, అందరూ మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంకా క్యూలో ఉండి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇంకా అయితే ఇక్కడ కొబ్బరికాయ కొట్టే దగ్గర ఒక సెక్షను, ఇంకా లేడీసే చాలా వరకు మేనేజ్ చేసేస్తున్నారు. సో మొక్కు తీర్చుకునేటప్పుడు సాకపోయడానికి ఒక సెక్షను, అట్లా సెక్షన్స్ వైజ్గా చాలా మందినే ఉన్నారు. ఇంకా లోపల కట్టమైసమ్మ అమ్మవారిని దర్శించుకోవడం కోసం క్యూ అయితే చాలా భారీగానే ఉంది. సో ఇంత భారీ క్యూలో మెల్లమెల్లగా కదులుతున్నాం అనమాట. ఇంకా అర్చనకి టికెట్ తీసుకుని క్యూలో నిలబడ్డాం. హార్డ్లీ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది మాకు దర్శనం అవ్వడానికి. చూశారు కదా, మేము ఇంకా అర్చనలు చేయించేసుకుని అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాం. ఆ అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోలేదండి. ఈవెన్ చెప్పడానికి వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదు. ఎంత బాగా జరిగిందంటే దర్శనం, అంత క్రౌడ్లో కూడా చాలా బాగా దర్శనం జరిగింది. ఇక్కడైతే అమ్మవారికి వడిబియ్యం పోస్తున్నారు. ఈ వాళ్ళ ఆచారం ప్రకారం ఇట్లా గుడికి తీసుకొచ్చి అమ్మవారికి వడిబియ్యం పోస్తారు. కానీ మనకు అట్లా ఆచారం లేదు కాబట్టి మనం పొయ్యలేదు ఎప్పుడు. సో ఎప్పుడు వచ్చినా కానీ ఇట్లా కొబ్బరికాయ కొట్టేసేసి దర్శనం చేసుకుని వెళ్తాము. కానీ ఇంకా ఎవరి పద్ధతిలో వాళ్ళే కాబట్టి సో ఇక్కడ వడిబియ్యం పోసారు. ఇట్లా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఏంటంటే మేకపోతుని అమ్మవారికి బలి ఇవ్వడమే. ఇంకా ఫైనల్గా ఇంకా ఈ మేకపోతుకు కూడా పూజలు చేసేసి సాకపోసి దాన్ని మొక్కు తీర్చుకోవడం కోసం అయితే అంతా రెడీ చేసాం. ఇంకా నాన్న తమ్ముడు అలా పని చూసుకున్నారు. సో ఇంకా మొక్కు తీర్చుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బాలాజీ దర్శనం చేసుకోలేదు. ఇంకా మళ్ళీ రెండోసారి కూడా మేము వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. సో టెంపరేచర్ ఎంత పెరిగిపోయిందంటే అమాంతం ఒక్కసారి టెంపరేచర్ పెరిగిపోయింది. పాపం పిల్లలు కూడా ఏమి తినకపోయేసరికి అందరం డీహైడ్రేట్ అయిపోయాము. ఇంకా మాకైతే రెండోసారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. పంతులు గారు ఇప్పుడే కదమ్మా వెళ్ళో మళ్ళీ వచ్చావేంటి అన్నారు. ఇంకా మా బాలాజీ కోసం అని చెప్పి మళ్ళీ వచ్చేదని చెప్పి అన్నాను. సో రెండోసారి కూడా దర్శనం బాగా జరిగింది. సో ఇలా 2 సార్లు దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ ఒక గ్రూప్ వీడియో తీసేసుకొని గ్రూప్ ఫోటో తీసేసుకొని ఇంకా చుట్టుపక్కలంతా చూసుకుని స్టార్ట్ అవుదాం అనుకున్నాం. ఇంకా ఇంతలో మా డ్రైవర్ ఏమన్నారంటే అమ్మ మనం కారు కూడా పూజ చేయించుకుందాం అన్నారు. సో మేము ఇంకా కారు కూడా పూజకి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నాం. ఇంకా మా పిల్లలు వచ్చేసరికి మా బాలాజీ ఎక్కడికి వచ్చింది, ఇక్కడ ఉంది 2 టాయ్ షాప్స్, అయినా సరే నాకు టాయ్స్ కావాలి మమ్మీ అని చెప్పి ఇంకా హార్డ్లీ చేర్చి 2 టాయ్స్ తీసుకున్నాడు. అవి వచ్చేసరికి దారిలోనే వాటిని ఇరక్కొట్టేసేసాడు.
ఇంత దూరం వచ్చేసి కారుకి పూజ చేయించుకోకపోతే బాగోదని చెప్పి పంతులు గారిని మా కారు కూడా పూజ చేయండి, మీకు దక్షిణ ఇస్తానంటే లేదమ్మా టోకెన్ తీసుకుంటేనే పూజ చేస్తానని చెప్పారు. సో మళ్ళీ టోకెన్ తీసుకొచ్చి మా కార్కి పూజ చేయించుకున్నాం. పంతులు గారు అయితే బాగానే పూజ చేశారు. ఇక్కడ కూడా ఎంత క్యూ ఉందంటే ఈవెన్ ప్రతి వెహికల్ని ఇట్లా పెట్టేసి పూజ చేయించుకుంటున్నారు. మా తర్వాత చాలా ఉన్నాయి అంట, ఆయన అదే చెప్తున్నారు. మీకు పూజ తొందరగా కావాలంటే రిమైనింగ్ డేస్లో రావాలమ్మా, సండేస్ మాత్రం మమ్మల్ని హడావిడి పెట్టకూడదు, మేము నిదానంగా చేస్తాం. చూసారు కదా ఎంత క్రౌడ్ ఉందో అని చెప్పి పాపం ఆయన టైం తీసుకుని మరి చాలా బాగానే పూజ చేశారు. షామీర్పేటలో కట్టమైసమ్మ టెంపుల్ ఎంత ఫేమసో ఇక్కడున్న ఈ లేక్ కూడా అంతే ఫేమస్. చాలా మంది సైడ్ సీడింగ్ చూడడానికి ఇక్కడికి వచ్చేస్తారు సండేస్. చూసారు కదా ఎంత పెద్ద ఈవెన్ ఇక్కడ పోలీసులు కూడా చాలా కాపలా కాస్తున్నారు అనమాట. ఎవరిని లోపలికి అలౌ చేయకోకుండా చాలా దూరంగా ఉండేటట్టు చాలా బందోబస్తు చేశారు. ఇక్కడ మేనేజ్మెంట్ బాగుంది, బాగానే చేశారు. మేము 3 years బ్యాక్ వచ్చినప్పుడు ఇంత టెంపుల్ డెవలప్మెంట్ ఇంత లేదు. తర్వాత 3 years అయింది కదా, సో టెంపుల్ డెవలప్మెంట్ బాగుంది. చూసారు కదా ఎక్కడ ఉంటే అక్కడ బోనాలు చేసుకుని ఎవరికి వాళ్ళు అట్లా వెళ్తూ ఉన్నారు. ఆ ఎండలకి చెట్ల కిందే చేరారు జనం అందరూ. ఇంక ఇలా మా దర్శనం అయితే అయిపోయింది. మేము ఇంకా స్టార్ట్ అయిపోదాం అని చెప్పి స్టార్ట్ అయిపోయాం దర్శనం చేసుకొని. సో మధ్యలో మేము టిఫిన్లు అవి చేసుకుని ఫైనల్గా ఇంటికి చేరాం. మా డిన్నర్ ప్లాన్స్ తమ్ముడైతే ఇవో డిన్నర్ చెప్పాను కదా, డిన్నర్ ప్లాన్స్ అయితే రెడీ అయిపోయింది. సో వచ్చిన గెస్ట్లందరికీ డిన్నర్ పెట్టి మేము మా ఇంటికి వెళ్ళేసరికి నైట్ 11 అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి మా పిల్లలకి స్కూల్ ఉంది. సో ఓకే మరి ఉంటాం, బాయ్.